నమస్తే, నేను స్వేచ్ఛ. అమ్మయ్య, ఎట్లాంటి అప్పులు లేవు అని హాయిగా రిలాక్స్ అయిపోయారా? లోన్ల బాధ తప్పిందనుకుని కూల్గా నిద్రపోతున్నారా? ఆగండి, మీకు షాకింగ్ న్యూస్ చెప్పాలా? మీ నెత్తి మీద అప్పు భారం పడిందండోయ్. 100 కాదు, ఏకంగా 1,00,000 పైనే. నమ్మలేకపోతున్నారా? నిజమండి. శ్రీమాన్ మోదీజీ గారు మన ఒక్కొక్కరి నెత్తి మీద 1,27,000 రూపాయల రుణభారం మోపారు. అవాకయ్యారా? మేమెప్పుడు అప్పు చేశామండి బాబు అని ఆగమైతున్నారా? అదంతా కేంద్ర ప్రభుత్వం వారు చేసిన అప్పండి. అర్చన మనది, ప్రసాదం వారిది. మనం ఎవరికీ బకాయి పడకుండానే, అసలు మనకు తెలియకుండానే ఒక పెద్ద అమౌంట్ అప్పు మన నెత్తి నుంచి పడింది. ఇదంతా మోదీజీ పుణ్యమే. అవును, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 185,27,000 కోట్ల అప్పులు చేసింది. మన దేశ జనాభా 145 కోట్లు అనుకుంటే, ఈ సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి మీద 1,27,000 రూపాయల అప్పు ఉంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా ఈ రేంజ్లో అప్పులు చేయలేదట. అందుకే అప్పుల అప్పారావు అవార్డు మన మోదీని వరించింది. దేశానికి నయా పైసా లాభం చేయకుండానే లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఇండియా నెత్తిన రుద్దారు. గత 11 ఏళ్లలోనే ఏకంగా 130 లక్షల కోట్ల రుణాలు తెచ్చారు మోదీ. మరి ఆ పైసలన్నీ ఏం చేశాడో, ఏ అదానీల జేబుల్లోకి పంపాడో, ఏ కార్పొరేట్ల కోసం తగలేశాడో గాని దేశాన్ని మాత్రం అప్పుల భారతంగా తయారు చేశాడు. ఇది మీ లెక్కో నా లెక్కో కాదు, సాంకేతిక రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ప్రముఖ ఏఐ చాట్బాట్ గ్రోక్ వెల్లడించిన గణాంకాలు ఇవన్నీ. దేశ అప్పుల గురించి నెటిజన్స్ ఒక్కో ప్రశ్న అడుగుతుంటే మోదీ అప్పుల లెక్క చిత్రగుప్తుడి చిట్టా బరాబర్ అంటోంది గ్రోక్. ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత అప్పు చేసింది అని గ్రాక్ను ప్రశ్నిస్తే టకటకా ఆన్సర్స్ చెప్పింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2025 వరకు మోదీ ప్రభుత్వం 130,27,000 కోట్ల అప్పు చేసింది అని గ్రాక్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి దేశం మొత్తం అప్పు 185 లక్షల కోట్లు. మరి గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఎస్, మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత అప్పు చేసిందని గ్రాక్ ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్. సో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశం కేంద్ర ప్రభుత్వ అప్పు గణనీయంగా పెరిగింది. తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2014 జూన్ నాటికి దేశ అప్పు 54,90,000 కోట్ల రూపాయలు ఉంది. సో 2025 మార్చి నాటికి 185 లక్షల కోట్ల రూపాయలకు చేరినట్టు అంచనా వేయబడింది. సో దీని ప్రకారం మోదీ ప్రభుత్వ హయాంలో దాదాపు 11 సంవత్సరాల వ్యవధిలో అదనంగా 130 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా తెలుస్తుంది. సో మోదీ అధికారంలోకి వచ్చే వరకు 2014 వరకు 54,90,000 కోట్లు ఉంటే దాదాపు 11 సంవత్సరాల 130 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మోదీ ప్రభుత్వం అనేది గ్రాక్ చెప్తుంది. సో ఈ డేటా అంతా కూడా వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం పైన ఆధారపడి ఉంది. సో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, జీడిపిలో అప్పు వాటా 57% చేరినట్లు కూడా సూచించబడింది. సో ఇవన్నీ కూడా సమయానుసారంగా మారొచ్చు. సో డేటా అదంతా కూడా తీసుకోవచ్చని గ్రాక్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఎక్కువ అప్పు ఎవరు చేసిండ్రు అనే విషయాన్ని, ఏ ప్రధానమంత్రి ఎవరు ఎక్కువ అప్పు చేసిండ్రు అనే విషయాన్ని గ్రాక్ని అడిగినప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మోదీ. 2014లో దేశం అప్పులు 55 లక్షల కోట్లు ఉంటాయి. ఇప్పుడు 185.27 లక్షల కోట్లకు చేరినాయి. మిగతా ప్రధానులతో పోలిస్తే మోదీ హయాంలోనే ఏడాపెడా అప్పులు తెచ్చిండ్రు అనే విషయాన్ని గ్రాక్ చెప్తోంది. సో ఒకసారి అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని మనం గమనించినట్లయితే మోదీ హయాంలో అప్పులు ఇట్లా ఉన్నట్టు కనిపిస్తుంది. సో 11 ఏళ్ల అప్పు 130.27 లక్షల కోట్లు ఉంటే ఏడాదికి అప్పు 11.84 లక్షల కోట్లు కనిపిస్తుంది. సో ఈ లెక్కన నెలకి చేసిన అప్పు 98,689 కోట్లు. సో నెలకు మోదీ ప్రభుత్వం 98,689 కోట్ల అప్పు చేసింది.
నెలకు ఈ లెక్క ఇట్లా ఉంటే రోజువారీ అప్పు ఎట్లా ఉంది ఒకసారి మనం చూస్తే రోజువారీ అప్పు 3,289 కోట్లు, ప్రతిరోజు 3,289 కోట్ల అప్పు చేసింది. సో గంటకు చేసిన అప్పు ఈ లెక్కను చూసుకుంటే 137 కోట్లుగా అనిపిస్తుంది. నిమిషానికి చేసిన అప్పు చూసుకుంటే 2.28 కోట్లుగా అనిపిస్తుంది. ఈ లెక్కన సెకనుకు చేసిన అప్పు ప్రతి సెకన్కి 3.8 లక్షలు, అంటే దాదాపు 4 లక్షల అప్పు, సెకన్కి 4 లక్షల అప్పు చేసి ప్రజల నెత్తిన భారాన్ని మోపింది మోదీ సర్కార్ అనే విషయం ఇక్కడ చాలా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరు ఎక్కువగా అప్పులు చేసిండ్రు ప్రధానమంత్రి అనే ఒక ప్రశ్న వచ్చిన నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధాని హయాంలో ఎక్కువగా అప్పులు తీసుకోవడం జరిగిందని గ్రాక్ని అడిగినప్పుడు గ్రాక్ ఇచ్చిన సమాధానం, సో భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ ప్రధాన మంత్రుల హయాంలో దేశం అప్పులు తీసుకుంది. సో అయితే ఇటీవలి సమాచారం ప్రకారం నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 2025 దాకా అత్యధికంగా అప్పులు తీసుకోవడం జరిగినట్లు కనిపిస్తోంది. మోదీ ప్రధానమంత్రిగా ఉన్న 11 సంవత్సరాల్లో దాదాపు 130 లక్షల కోట్ల రూపాయల అదనపు అప్పు తీసుకోబడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు 2025 మార్చి నాటికి సుమారు 185 లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్న అంచనా వేయబడిందనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తోంది. ఇక మరింత సమాచారం కూడా ఇచ్చింది. సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానమంత్రుల హయాంలో మొత్తం అప్పు 54.90 లక్షల కోట్ల రూపాయలు ఉంది. సో 54,90,000 కోట్ల రూపాయలు. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా 13 మంది ప్రధానమంత్రుల చేసిన అప్పు 54,90,000 కోట్ల రూపాయలు అయితే దీంతో పోలిస్తే మోదీ హయాంలో ఒక్కొక్క సంవత్సరానికి సగటున ఎక్కువ అప్పు తీసుకోబడ్డట్టుగా తెలుస్తోందనే విషయం గ్రాక్ చెప్తుంది. సో ఈ విషయంలో కొన్ని కారణాలు కీలకంగా ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక సహాయ ప్యాకేజీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర విధానాల కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం కావడం వంటివని చెప్తుంది. సో మరోవైపు జీడిపికి సంబంధించి కూడా దీంట్లో డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ లేదా ఇందిరాగాంధీ హయాంలో అప్పులు తక్కువగా కనిపించినప్పటికీ ఆనాటి జీడిపి కూడా చిన్నగా ఉండేది. మోదీ హయాంలో జీడిపి అప్పు వాటా 57% చేరినట్లుగా చెప్పబడుతుంది. సో ఇది మునుపటి ప్రధానమంత్రుల కంటే ఎక్కువ. సో జీడిపిలో 57% అప్పు వాటా ఉంది అని అంటే ఇది నిజంగా ప్రమాదకర పరిణామంగానే మనకి కనిపిస్తుంది. సో దీని ఇంపాక్ట్ ప్రతి ఒక్క పౌరుని మీద, సో ప్రతి ఒక్క ప్రజల మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి గ్రాక్ ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఎటువంటి సమాధానాలు ఇచ్చింది చూద్దాం. మన దేశ జీడిపిలో దేశ అప్పు ఎంత శాతంగా ఉంటుందంటారు అని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఏం చెప్తుందంటే 57%. సో ఈ ఏప్రిల్ నాటికి దేశ జీడిపి $4.3 ట్రిలియన్ అనుకుంటే అందులో అప్పుల వాటా 185 లక్షల కోట్లు అని వెల్లడించింది గ్రాక్. దానికి సంబంధించి గ్రాక్ ని క్వశ్చన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం ఇచ్చింది మనం ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సో జీడిపిలో దేశ అప్పు ఎంత శాతంగా ఉంది అని అడిగిన ప్రశ్నకు ఏప్రిల్ 7, 2025 నాటి తాజా సమాచారం ప్రకారం భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వ అప్పు జీడిపిలో శాతం విషయంలో వివిధ వనరుల నుంచి వచ్చిన డేటా ఆధారంగా చూస్తే 2024 సెప్టెంబర్ నాటికి ఇది సుమారు 57.2% ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ అప్పును సూచిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వాల అప్పును కలపకుండా ఇది ఒక కీలక విషయం. సో ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పును జనరల్ గవర్నమెంట్ డెట్ పరిగణలోకి తీసుకుంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వంటి సంస్థల అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 81.83% వరకు ఉండొచ్చు అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ వెల్లడిస్తుంది. సో దేశము రాష్ట్రాల అప్పులని రెండింటినీ కలుపుకుంటే 23-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 81 నుంచి 83% వరకు ఉండొచ్చు అనే విషయాలని చెప్తోంది. ఈ శాతం సమయానుసారంగా మారుతూ ఉంటుంది. ఆర్థిక విధానాలు, జీడిపి వృద్ధి రేటు, ఇతర ఆర్థిక సూచికల మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ఇక్కడ వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఏ విధంగా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది అనేది చూసుకుంటే మన రోజువారీ జీవితం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే చెప్పొచ్చు. సో ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును బట్టి దేశంలో ఒక్కొక్క పౌరుడి నెత్తిన ఎంత అప్పు ఉన్నట్టు, ఒక్కో పౌరుడి మీద 127,772 రూపాయల అప్పు ఉందని చెప్తుంది మరి గ్రాక్. ఓటేసి గెలిపించినందుకు మోదీజీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇక్కడ సో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును బట్టి దేశంలో ఒక్కో పౌరుడి నెత్తి మీద ఎంత అప్పు ఉన్నట్టు అనేది అడిగినప్పుడు
ఇక్కడ గ్రోక్ ఇచ్చిన ఆన్సర్ సుమారు కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు 185 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. సో భారతదేశ జనాభా 2025 మార్చి నాటికి 1.465 బిలియన్స్గా ఉన్నట్టుగా అంచనా వేయబడింది. అంటే 146.5 కోట్లుగా ఉన్నట్టు అంచనా వేయబడింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్తో కూడిన వివరణ ఇచ్చింది గ్రాక్ అని చెప్పొచ్చు. సో మొత్తం అప్పు 185 లక్షల కోట్ల రూపాయలు ఉంటే మొత్తం జనాభా 146.5 కోట్లుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కో వ్యక్తి నెత్తి మీద అప్పు అంటే మొత్తం అప్పు డివైడెడ్ బై మొత్తం జనాభా వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే ఆధారంగా ఇక్కడ చూస్తే మొత్తం అప్పు డివైడెడ్ బై మొత్తం జనాభా, మొత్తం అప్పు 185 లక్షల కోట్ల రూపాయలు, జనాభా 146.5 కోట్లు కనిపిస్తుంది. సో ఈ లెక్క చేస్తే సుమారు ఒక్కొక్క మనిషి మీద 1,26,000 రూపాయల అప్పు మోదీ ప్రభుత్వం ప్రజల నెత్తిన వేసినట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ లెక్క సైద్ధాంతికమైంది. జనాభా అప్పు మొత్తం అంటే అంచనాల మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా చాలా క్లియర్గా మోదీ ఒక్కొక్క మనిషి మీద దాదాపు 1,26,000 రూపాయల భారాన్ని మోపని విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మోదీ ప్రభుత్వ హయాంలో విదేశీ అప్పులు కూడా ఎడాపెడా పెరిగిపోయినాయి అనే విషయాన్ని గ్రాక్ కుండబద్దలు కొట్టింది. 2014 నుంచి 2024 వరకు విదేశీ అప్పుల సంఖ్య 60 లక్షల కోట్లకు చేరిపోయింది. అంటే 10 ఏళ్లలో చేసిన విదేశీ అప్పు అనేది చూసుకుంటే 27 లక్షల కోట్ల అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఎట్లా ఉందో మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 25 వరకు భారతదేశం యొక్క విదేశీ అప్పులు గణనీయంగా పెరిగిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ఆధారంగా 2024 డిసెంబర్ నాటికి భారత విదేశీ అప్పు సుమారు $717.9 బిలియన్, అంటే సుమారు 60 లక్షల కోట్ల రూపాయలు అనే విషయం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో $1 83.5 రూపాయల ఆధారంగా ఈ లెక్కను వివరించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చింది గ్రాక్. సో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 2014 మార్చి నాటికి విదేశీ అప్పు $446 బిలియన్ ఉంది. సో దీని ప్రకారం అంటే 37.24 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. దీని ప్రకారం 2014 నుంచి 2024 వరకు సుమారు 10 సంవత్సరాల వ్యవధిలో విదేశీ అప్పు $271.9 బిలియన్, అంటే 22.7 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్టుగా తెలుస్తుంది. సో ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక అప్పులు, లాంగ్ టర్మ్ డెట్గా ఉందనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. ఇందులో బహుపాక్షిక సంస్థలు IMF, వరల్డ్ బ్యాంక్, ADB వంటివి ఉన్నాయి. వాణిజ్య రుణాలు, ద్వైపాక్షిక రుణాలు, విదేశీ ప్రభుత్వాల నుంచి తీసుకున్న అప్పులు ఉన్నాయనే విషయం చాలా స్పష్టంగా చెప్తుంది. సో అధికారంలోకి వచ్చేటప్పటికి 37.24 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే కేవలం 10 నుంచి 11 సంవత్సరాల్లోనే 22.7 లక్షల కోట్ల రూపాయలు పెరిగినట్టుగా ఇక్కడ మనకి డేటాను బట్టి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ విదేశీ అప్పుల పెరుగుదలకు కారణాలను కూడా విశ్లేషించింది. COVID-19 మహమ్మారికి సంబంధించి కావచ్చు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య రుణాలు వాటికి సంబంధించి కూడా మెన్షన్ చేస్తుంది. అయితే ఇవన్నీ కూడా మరింత పెరిగితే గనక ఒకసారి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది గ్రాక్. విదేశీ అప్పు దేశ ఆర్థిక వ్యవస్థలో సురక్షిత స్థాయిలోనే ఉందని చెప్తుంది RBI. కానీ 2024 డిసెంబర్ నాటికి విదేశీ మారక నిల్వలు $652.9 బిలియన్ ఉన్నాయి. విదేశీ అప్పులో 96% కవర్ చేస్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. కానీ ఈ పెరుగుతున్న అప్పుల భారం 1 by 1 పెరుగుతూ పోతుంది. ఇవి మరింత పెరుగుతూ పోతే మరి దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి? సిచ్యువేషన్స్ అన్నీ కూడా స్వతంత్రంగా భారతదేశం స్వతంత్రంగా పనితీరు కొనసాగించే విధంగా ఉంటాయా, లేకపోతే ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతున్నాయా అనేది ప్రమాదకరంగా పరిణమించిన పరిస్థితి. సో మరి మోదీ ఈ రేంజ్లో అప్పులు చేసిండ్రు కదా, మరి దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటారు అని గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు మామూలుగా ఉండదని చెప్పింది గ్రాక్. విదేశీ అప్పులు పెరిగిపోవడం ఆందోళనకరమే అని గ్రాక్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకసారి మనం గమనించినట్లయితే విదేశీ అప్పులు పెరుగుతుండడంతో భారత్పై ఏమైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్
విదేశీ అప్పులు పెరుగుతుండడం వల్ల భారతదేశంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది. సో అయితే ఇది ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అప్పు నిర్వహణ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అనేది చెప్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసింది. అప్పు సేవా భారం, డెట్ సర్వీసింగ్ బర్డెన్ దాని గురించి చెప్తోంది. విదేశీ అప్పులు పెరిగితే వాటిపై వడ్డీ చెల్లింపులు మరియు ముఖ్య రుణం తిరిగి చెల్లించే బాధ్యత కూడా పెరుగుతుంది. ఇది విదేశీ మారక నిల్వల మీద ఒత్తిడి తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 డిసెంబర్ నాటికి భారత విదేశీ అప్పు $717.9 బిలియన్ గా ఉంది. మరి విదేశీ మారక నిల్వలు $652.9 బిలియన్ గా ఉన్నాయి. అప్పు సేవకు ఎక్కువ వనరులు కేటాయించాల్సి వస్తే అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు తగ్గవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాదు దీనికి సంబంధించి చాలా కీలకమైన అంశాన్ని కూడా మెన్షన్ చేసింది. గ్రాక్ రూపాయి విలువపై ప్రభావాన్ని కూడా మెన్షన్ చేసింది. విదేశీ అప్పులు ఎక్కువగా డాలర్స్లో ఉంటాయి. సో రూపాయి విలువ తగ్గితే, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గితే గనక అప్పు చెల్లించే ఖర్చు పెరుగుతుందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. సో ఇటీవల రూపాయి విలువ 84.48 దగ్గర ఉంది. ఇది అప్పు సేవను మరింత ఖరీదైనదిగా చేస్తుందనే విషయాన్ని ప్రస్తావించింది. ఇంకా ఆర్థిక అస్థిరతకు సంబంధించి కూడా మెన్షన్ చేసింది గ్రాక్. విదేశీ అప్పులు జీడిపిలో ఎక్కువ శాతాన్ని ఆక్రమిస్తే గనక పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గొచ్చు. ఇది విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గించి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మనం ఒకసారి ప్రీవియస్ ఆన్సర్ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా మెన్షన్ చేసింది. సో డెట్ సర్వీసింగ్ బర్డెన్ పెరిగితే గనక అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు తగ్గొచ్చు అనే విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. మరోవైపు ఇది అనేక పరిణామాలకు సంబంధించి ప్రభావం చూపిస్తుందని చెప్పింది. రూపాయి విలువ కూడా ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పింది. ఇక మరోవైపు ఆర్థిక అస్థిరత పెరిగితే గనక ఇది విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గించి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయొచ్చు అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా దీనికి సంబంధించి ఒకసారి గమనిస్తే ఎగుమతుల మీద ఆధారపడడం అనే దాన్ని కూడా మెన్షన్ చేసింది. సో విదేశీ అప్పులు తీర్చడానికి ఎగుమతి ఆదాయం కీలకమనే విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. ప్రపంచ వాణిజ్యం తగ్గితే లేదా భారత ఎగుమతులపై సుంకాలు, టారిఫ్లు విధిస్తే ఇక్కడ మెన్షన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇటీవల 26% సుంకాలు విధించినట్టుగా ఎక్స్పోస్లలో ప్రస్తావన కనిపిస్తోంది. దీనివల్ల ఆదాయం తగ్గి నిర్వహణ కష్టమవుతుందనే విషయం చెప్తుంది. సో ప్రభుత్వ విధానాల మీద ఒత్తిడి పెరుగుతుందనే విషయం కూడా మెన్షన్ చేస్తుంది. అప్పులు పెరిగితే ప్రభుత్వం పన్నులు పెంచొచ్చు లేదా సబ్సిడీలను తగ్గించవచ్చు. ఇది సామాన్య ప్రజలపై భారం పడేలా చేస్తుంది అంటూ ఖర్చు పెరిగితే ఇటువంటి చర్యలు సంభవించవచ్చు అనే విషయాన్ని గ్రాక్ మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే అల్టిమేట్గా ఈ అప్పులనేవి ప్రజల నెత్తి మీద భారంలాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పు చేసినా చేయకపోయినా, మనకి సంబంధం ఉన్నా లేకపోయినా అధికారం కట్టబెట్టినందుకు, ప్రధానమంత్రి పదవిని చేతికిచ్చినందుకు మోదీ సామాన్య ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే దాదాపు 126,000 రూపాయల అప్పు ఒక్కొక్కరి నెత్తిన భారం మోపిన విషయమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అనేక విధాలుగా ఏదో అభివృద్ధి చేస్తున్నాం, ఏదేదో సాధించినామని అబద్ధాలు చెప్పుకుంటున్న బీజేపీ కూడా గ్రాక్ అన్ని విషయాలను చాలా స్పష్టంగా బట్టబయలు చేస్తుంది. బీజేపీ చెప్పే అబద్ధాలను కళ్ళకు కట్టినట్టుగా ఇవి అబద్ధాలు, ఇవి వాస్తవాలనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్.